నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఏపీలో రాజకీయం ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. ఒకవైపు మాజీ సీఎం ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులను ఓదార్చేందుకు చిత్తూరు పర్యటన జరుగుతుండగా అక్కడ ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని అందరిలోనూ ఒకటే టెన్షన్ నెలకొంది. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి జనాల మధ్యకు వచ్చినప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు దానికి తార్కాణంగా చెప్తున్నారు. సాక్షాత్తు తమ వైసీపీ కార్యకర్త తమ అధినేత జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోయిన పరిస్థితి. ఇక ఇది ఇలా ఉంటే కొందరు నేతలు తమ నోటికి పని చెప్పి ఎదుటివారి వ్యక్తిత్వ హననం చేసే పనిలో పడ్డారు. తాజాగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. రోజా మాట్లాడిన మాటలకు కౌంటర్గా నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్ కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఇక వైసీపీ నేత జక్కంపూడి రాజా అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని నీ గాజువాకలోని ప్రజలు లెఫ్ట్ లెగ్తో తన్నారని, భీమవరంలో ప్రజలు రైట్ లెగ్తో తన్నారని, కానీ పిఠాపురం ప్రజలు మనసులో నింపుకొని గెలిపించినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గానికి చేసిందేమీ లేదంటూ చెప్పుకొచ్చారు. అయితే జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలకు జనసేన కార్యకర్తలు, జన సైనికులు అంతే ధీటుగా జవాబిస్తున్నారు. 5 సంవత్సరాలు మొద్దు నిద్రపోయిన మీకు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి ఎలా కనబడుతుందంటూ ఒక రేంజ్లో వేసుకుంటున్నారు. అసలు కొందరు నేతలు ఎందుకింత ఫ్రస్ట్రేషన్లో ఉంటున్నారు? ఎందుకు తమ నోళ్ళకి పని చెప్తున్నారు? ఎందుకు ఎదుటివారి వ్యక్తిత్వ హననం చేస్తున్నారు? ప్రజలు వీరిని చేదరించుకుంటారని తెలవడం లేదా? ఏం చేస్తే నేతల నోటికి తాళం పడుతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతో వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ సానుభూతిపరులు నేత, న్యాయవాది సెంగులూరు వెంకటేష్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంశీకృష్ణ గారు, బండారు వంశీకృష్ణ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మనతో స్టూడియోలో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు అందరికీ నమస్తే సార్. మోహన్ రెడ్డి గారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారితో ఇంత వేల మంది వస్తున్నారు? ఆయన మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. పరామర్శించినప్పుడు రైతులను పరామర్శించాలి, కానీ ఇంత దారుణంగా వెళ్తే ఏ రకంగా కంట్రోల్ అవుతుందని చెప్తున్న మాటలకి, పోలీసులు మాట్లాడుతున్న మాటలకి, లేదంటే ప్రభుత్వం చెప్తున్న మాటలకి మీరేం సమాధానం చెప్తారు? ఎవరు పిచ్చి వాళ్ళది ఆనందం అనుకోవాల్సింది. ఈ క్వశ్చన్ వేసే వాళ్ళ పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకోవడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రజానాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టక ముందు నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా జనం తండాలుగా వచ్చే అలవాటు వాళ్ళ పులివెందుల నియోజకవర్గంలో మేము చిన్నప్పటి నుండి చూసినాం. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడుగా, అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా, రాష్ట్రంలో ఒక క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు పట్టుకొని జనం ఎందుకు వస్తున్నారు, జనంతో ఎందుకు పోతున్నాడు, జనం ఎందుకు రావాలా, 500 మంది పోవాలా, 2 వాహనాలే పోవాలా, మీరు ఇంతే మంది రావాలా, ఇంతే మంది పోవాలని చెప్పుకోవడం వాళ్ళ అమాయకత్వం అవుతుంది తప్ప ఇంకోటి ఉండదు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రంలోనే ఒక ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి రైతులకు సంబంధించి ఓదార్చడానికి, రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర రాలేదు, దాని గురించి డిస్కషన్ చేసి వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా అక్కడికి వెళ్ళాలని అనుకున్నప్పుడు వీళ్ళు కండిషన్లు పెట్టడం ఏంటండి? కండిషన్లు వీళ్ళు దయాదాచంలో మీద బతకాలా? వీళ్ళు ప్రజలు, రైతులు వీళ్ళు చెప్పిందే వినాలా? ఇంకేం ఉండదా? కాదు మోహన్ రెడ్డి గారు, ఎవరు మాట్లాడినా కాదు మోహన్ రెడ్డి గారు, ఒకటి మీకు మా ద్వారా మేము అడిగేది ఏంటంటే మా అనుమానాన్ని నివృత్తి చేయండి. నేను అడిగేది క్వశ్చన్ అంత మాత్రమే. అయితే ఏదైతే ప్రజల శ్రేయస్సు కోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడినా, చంద్రబాబు నాయుడు గారు పాటుపడినా, ఏ రాజకీయ నాయకుడు పాటుపడినా, పవన్ కళ్యాణ్ గారు పాటుపడినా ప్రజలకి హాని చేకూర్చేటట్టు ఉండకూడదు కదా. అంటే ఇప్పుడు మామిడి రైతులు వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర లేదని చెప్పి వెళుతున్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులతో వరకు, ఆ మార్కెట్ యార్డ్లో ఉన్న రైతులతో వరకు ఇంటరాప్ట్ అయితే సరిపోతుంది కదా. ఈ బల ప్రదర్శన దేనికి సంకేతం? బల ప్రదర్శన అడుగుతున్నారు. అదే ఇది నాకు ఇచ్చి చేసే క్వశ్చన్ కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వస్తున్నాం అన్నాడు, రైతులు ఓదార్చాలా అన్నాడు అని చెప్పి దాదాపు వారం నుండి చెప్తున్నాడు. చెప్పిన తర్వాత వీళ్ళు దాదాపు ఒక 10,000 మంది పోలీసులు మోహరించిన చుట్టుపక్కల గ్రామాల్లో, చుట్టుపక్కల ఆ మార్కెట్ యార్డ్, బంగారుపాలెం మార్కెట్ యార్డ్ చుట్టూ 600 మందిని పెట్టారు. 23 చెక్ పోస్టులు పెట్టారు. 23 చెక్ పోస్టులు. ఎక్కడా కానీ ప్రజలు రానికుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు దేనికి పోతున్నారు? అక్కడ బహిరంగ సభకు పోతున్నాడా, లేక ఛాలెంజ్ చేయడానికి పోతున్నాడా, లేక వాళ్ళు ఏమన్నా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి పోతున్నాడా? అక్కడ ప్రజలకు దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నులు పండించినటువంటి మామిడికాయలు దానికి ₹2 రేటు పోతుంది.
పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 16 రూపాయలతో కేంద్ర మంత్రి రికమెండేషన్ చేస్తే కర్ణాటకలో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు బ్రహ్మాండంగా కూటమి కొట్టి 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ లో డబుల్ మోహన్ రెడ్డి గారు చాలా బలమైన ఆరోపణలు ఎస్ మీరు చెప్పేదానికి ఒక బలమైన ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో ఒక్క రైతును కూడా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఈ మామిడికాయలకు సంబంధించిన కంపెనీలన్నీ కూడా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లో జరుగుతున్నాయని ఒక ఆరోపణలు ఉన్నాయి. తమ అంతఃకరణ శుద్ధికి ఆత్మకి తెలుసు అందరికీ, కానీ దేనికి పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చేస్తున్న ఆరోపణల వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వాళ్ళకు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి బ్రహ్మాండంగా సపోర్ట్ చేయడానికి, వాళ్ళకు కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఆ పార్టీ ఛానళ్ళు వాళ్ళు వచ్చి జనంలోకి నిలబడతారు, వాళ్ళకి కావాల్సిన చోట నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని చెప్పమంటే చెప్తారు. సేమ్ అదే జరిగింది కదా. 2 రూపాయలు ఈ రోజు కేజీ పోతున్నాయంటే, కేజీ 2 రూపాయలు ఉన్నాయంటే గతంలో 22 నుండి 29 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ రోజు 6 రేటు ఉండింది, ఈ రోజు 2 రూపాయలు పోతున్నాయంటే సరే మనం రాష్ట్రంలో తగ్గిందా పెరిగిందా పక్కన పెడితే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 16 రూపాయలు అమ్ముతున్నారు కదా. అదే కేంద్ర మంత్రి కుమారస్వామి రికమెండేషన్ చేస్తే 16 రూపాయలు అమ్ముతున్నారు కదా. ఈ ఆంధ్రప్రదేశ్ లో 2-3 మంత్రులు ఉన్నారు. అదే విధంగా కూటమి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చక్రం తిప్పి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఢిల్లీని నేను మెడల్ వంచి ఏదైనా సాధించగలుగుతానని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. రాష్ట్రంలో రకరకాల లీడర్లంతా ఉన్నారు. ఈ లీడర్లంతా కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి మామిడికాయకు గిట్టుబాటు ధర ఇప్పించే తప్పే ఉంది సార్. దానేం పెద్ద తప్పు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని. దాన్ని ఇప్పించడమే బాబు. మీరేం విన్నారు? రాష్ట్రంలో ఏం చేస్తున్నారు మీరు? అవతల పక్క రాష్ట్రంలో ఒక మంత్రిని చెప్తే ఇస్తున్నారు, మరి ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్ద వ్యవస్థ నడిపిస్తున్నారు ఢిల్లీ వరకు. మీరు దీన్ని ఇప్పిలేకపోతే ఎట్లా అని చెప్పి అడగడానికి పోతే దాని ఎందుకు పోలీసులు అడ్డ పెట్టాలా, దాని ఎందుకు అడ్డ లాఠీ చార్జ్ చేయాలా, దాని ఎందుకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు తలలు బాలు కొట్టాలా, దాని ఎందుకు మీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో గతంలో మీ కార్యకర్తే కదా, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోయి చనిపోయిందని కూడా అంటున్నారు కదా. మీ కార్యకర్తని ఇప్పుడు దాని గురించి మీరు ఒకటి అంటున్నారు, నేను ఒకటి అంటున్నా, వాళ్ళు ఒకటి అంటున్నారు. ఏం చెప్పారు? సాక్షాత్తు ఎస్పీ సతీష్ కుమార్ అనుకుంటా ఎస్పీ గారు చెప్పినారు ఏమని, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు, ఈ కాన్వాయ్ కాదు వేరే బండి, ఆ బండి నెంబర్తో పాటు చెప్పినాడు. దీని కింద పడి చనిపోయినారని. మళ్ళా తర్వాత 2-3 రోజుల తర్వాత ఢిల్లీలో ఏదో ఒకటి పెట్టారు, ఏడ విశాఖపట్నంలో పెట్టాను యోగాంధ్ర అని. ఆ యోగాంధ్ర అటర్ ఫ్లాప్ అయితేనే దాన్ని ఏదో విధంగా డైవర్ట్ చేయాలి. ఆ డైవర్ట్ చేయకపోతే చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి. దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బండి కింద పడిందని చెప్పి ఎస్పీ గారు చెప్పండి అని చెప్పి అక్కడి నుండి ఒత్తిడి చేసి ఎస్పీ గారితో మళ్ళీ చెప్పించి ఆయన మీద కేసు కడతామని చెప్తే ఆ కోర్టు చివర్లు పెడితే అప్పుడు నవలపాలు అయిపోయి మళ్ళీ సైలెంట్ అయిపోయినారు. ఇక్కడ జరిగినది ఎవరికి తెలియదు సార్, అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, మోహన్ రెడ్డి గారు ఓకే వ్యవస్థలకు తెలుసు. ఓకే మీరు అనుకున్నది ఏంటనేది మీరు చెప్పిన దానికి ఆపోజిట్ ఉన్నప్పుడు ప్రభుత్వం మీరైతే ఏదైతే ఆరోపణ చేశారో దానికి టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ మాట్లాడతారు. అయితే ఏంటి ఎవరైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారో ప్రశాంత్ రెడ్డి గారి మీద ఈ చేసిన కమెంట్స్ని ఎలా చూస్తారు? ఒకసారి ఆయన మాట్లాడిన బయట ఉంది, అది చూసాక మీతో మాట్లాడదాం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారిది బయట ప్లే అవుతుంది. మాట్లాడుతుంది అసలు అర్థం ఉందా పర్థం ఉందా అర్థం కావట్లే ఆమెకి. అసలుకి ఇంగిద్దం కోల్పోయారా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇక్కడంట కొండలంట తొగేశారంట. నిజంగా రైట్, మళ్ళీ తర్వాత ప్లే అవుతుంది. రోజా గారు బయట ఉంటుంది, అది ప్లే అవుతుంది చూడండి. రోజా గారు బయట ప్లే చేయండి. సీఎం గారు ఎంత నియోజకవర్గాల్లో గాలిలో గెలిచిన గాలినా కొడుకులందరూ ఎమ్మెల్యేలు అదే చెప్తా ఉండారు. అన్ని ఇచ్చేసినాం, ప్రజలు హ్యాపీగా ఉండారు, పని లేకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సీఎం గారు ఎంత అప్పుడు అయ్యన్న పాత్రుడు మాట్లాడాడు, లేదంటే అంతకుముందు ఎన్టీ రామారావు గారు మాట్లాడారు, అంతకుముందు ఇందిరాగాంధీ గారు మాట్లాడారు. ఎవరు మాట్లాడినా తప్పే సార్. మనం ఇప్పుడు తీసుకునే డిబేట్లో ఎవరైతే రీసెంట్గా మాట్లాడారో దాని గురించి మనం తీసుకుంటాం. ఎవరు మాట్లాడినా మనం ఖండించాల్సిందే, పార్టీకి సంబంధం లేదు. రోజా గారు మాట్లాడిన మాటని ఎలా చూడాలి? గాలినా కొడుకులని మాట్లాడటాన్ని మీరేమంటారు? కిషోర్ గడ, కిరణ్ గడ, ఎవరెవరు మాట్లాడిన వాడే మాట్లాడిన అవి కూడా పెట్టండి. పెడదాం సార్, అన్నీ పెడదాం. ఇవాళ జరిగిన నిన్న జరిగింది కాబట్టి తీసుకున్నాం అంతే. ఏ రోజు ఎవరు జరిగినా అన్ని ప్లే అవుతాయి కంపల్సరీ. ఇప్పుడు దానికి ఎందుకు? రోజా గారు మాట్లాడిన దానికి రియాక్షన్గా ఉన్నది కూడా టీడీపీ వారి ముందు అది ప్లే చేస్తాం. మీరు ఏం కంగారు పడొద్దు. ముందు రోజా గారు మాట్లాడిన దానికి మీరేమంటారో చెప్పండి. ఇప్పుడు రోజా గారిని మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలు, ఆ మాటలకు ఎక్కడ ఆ రోజు ఏ సమాధానం చెప్పినారు? ఎవరు మోహన్ రెడ్డి గారు మీరు పెద్దవారు, విఘ్నులు. నేనేం అడుగుతున్నాను మోహన్ రెడ్డి గారు, దయచేసి మోహన్ రెడ్డి గారు ఎవరు మాట్లాడినా తప్పే. ముందు మీరు ఒక మాజీ మంత్రిగా ఉన్న రోజా గారు గాల్నా కొడుకులు అనే మాటని, ఆ అబ్యూజింగ్ వర్డ్ ని మాట్లాడటం తప్ప కాదా? అది చెప్పండి మీరు చాలు. ముందు
వాళ్ళు అంతకు రెండింతలు ఏమన్నా మాట్లాడుతుంటారు. ఒక్కరు కాదు, రాష్ట్రంలో ఉన్న ఈ కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ రోజా గారిని ఏదో విధంగా మాట్లాడతారు. Right. వాడు ఆర్పీ గడ అనేవాడు రోజు మాట్లాడతాడు. వాడి Right. గురించి చెప్పకుండా చంద్రబాబు నాయుడు Right. మాట్లాడారా? Right. కండ వేసుకొని పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఆర్పీ అనేవాడు మాట్లాడుతుంటాడు. మరి దానికి ఎవరు మాట్లాడినా ఆర్పీ మాట్లాడినా వినండి, పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు. ఆర్పీ మాట్లాడినా, లేదంటే అంతకు ముందు ఒక ఆవిడ ఉన్నారు తెలుసు కదా మీకు, 2 తెలుగు రాష్ట్రాలు కాక వెళ్ళి చెన్నైలో కూర్చుని ఆవిడ పేరు మాట్లాడటానికి కూడా మనందరికీ కూడా అయితే మీరు మాత్రం మా పార్టీకి సంబంధం లేదంటారు ఆవిడని. ఎవరు మాట్లాడినా తప్పే, ఎవరు మాట్లాడినా కూడా తప్పే. మళ్ళీ వస్తాను, ఎస్ మళ్ళీ వస్తాను, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మీరు లైన్లో ఉండండి, మీతో మాట్లాడతాను. మనతోటి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంశీకృష్ణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం అండి. వంశీకృష్ణ గారు, ఈ యొక్క కమెంట్స్ని, నేతలు చేస్తున్న కమెంట్స్ని ఎలా చూడాలి? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారు మాట్లాడిన మాటలని ఎలా చూడాలంటారు? సార్, ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, వారి తండ్రి గారు సీనియర్ శాసనసభ్యులు, వీరు కూడా 5 సార్లు మరి 3 సార్లు నాకైతే కరెక్టే తెలియదు, కానీ ఈయన కూడా సీనియర్ శాసనసభ్యులు. మనం నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసుకుంటే ఒక పేపర్లో చూసి ఆయన స్క్రిప్ట్ చదువుతున్నట్లుగా క్లియర్గా ఉంది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకుందాం. ఆ తర్వాత ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు రోజా గారు మాట్లాడటం ప్రారంభించగానే ఈయన వచ్చారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వచ్చేసి చంద్రబాబును తిట్టమంటున్నాడు అని చెప్పేసి మైక్లో చెప్పినటువంటి మాట పొరపాటున బయటపడేసి మనమందరం కూడా విన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత జోగి రమేష్ గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారి భార్యలను ఉద్దేశించి మాట్లాడితే ప్రోత్సహించాడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చొని. ఆ తర్వాత ఈయనున్నాడు, ఇతని పేరేంటి, ఎంపీ కోరంట్ల మాధవ్ గారు, ఆయన చేసినటువంటి నిర్వాహకం రాష్ట్రం అంతా తెలుసు. ఆ తర్వాత వచ్చి శబాష్ అనిపించారు, జగన్మోహన్ రెడ్డి గారు భుజం తట్టాడు అతన్ని. మా పార్టీలో, సార్ వినిపిస్తుందా? హలో, కంటిన్యూ చేయండి, వినబడుతుంది. మా పార్టీలో ఒక నాయకుడు మహానాడు వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఆపారు. వ్యక్తిగత విమర్శలు వద్దమ్మా, ఇక్కడ ఏదైనా రాజకీయం మాట్లాడండి అని చెప్పేసి మా నాయకుడు ఆపింది కూడా మా సోదరుడు, నాతో పాటు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధి శేషు, అతను మాట్లాడుతుంటే వద్దమ్మా, మన వ్యక్తిగత విషయాలు వద్దు, ఆపు అన్నటువంటి పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఏంటంటే నీ బూతే నీ భవిష్యత్తు, పార్టీలో నువ్వెంత బూతులు మాట్లాడితే నీకు వైసీపీలో అంత భవిష్యత్తు ఉంటుంది అన్నట్లుగా వీళ్ళ బూతులు ఉంటాయి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు ఎంత దారుణంగా అంటే, ఇప్పుడు మా కార్యకర్త కిరణ్ మాట్లాడిన దానికి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని కంపేర్ చేస్తే ప్రసన్న కుమార్ గారు మాట్లాడిందే చాలా వరస్ట్గా ఉందని చెప్పేసి అందరం అనుకుంటున్నటువంటి పరిస్థితి. మా పార్టీలో కిరణ్ మాట్లాడితే మేము అతను సస్పెండ్ చేసాం, అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన రిమాండ్ చేసి జైల్లో కూడా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ప్రోత్సహిస్తారు. ఖచ్చితంగా కేసు నమోదైంది కాబట్టి మేమందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే కిరణ్కి జరిగిందో అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కూడా అలాగే శిక్షించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకొకటి ఉంది వంశీకృష్ణ గారు, మీరు కిరణ్ అయితే అరెస్ట్ చేసామని చెప్తున్నారు, ఒక కిరణే మాట్లాడతలేదు కదా, చాలా మంది మాట్లాడుతున్నారు, మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నారు వాళ్ళు. దానికి కూడా సమాధానం చెప్పాలి. అంటే కేవలం మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి కిరణ్ని ఒక ఎరగా పెట్టుకున్నారా అని అడుగుతున్నారు వాళ్ళు. దానికి ఏం చెప్తారు మీరు? రాజకీయ విమర్శ అండి, ఇప్పుడు ఎవరు చేసినా కానీ రాజకీయ విమర్శ ఎక్కడా కూడా శృతిమించలా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా రాజకీయ విమర్శ చేశాం, మేము చెప్తానే ఉన్నాం. రాజకీయంగా మీరైనా విమర్శించండి, మేము సమాధానం చెప్తాం. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాటలను కనుక మీరు సమర్థిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. రాజకీయంగా ఆవిడ అన్నారు, ప్రశాంతి రెడ్డి గారు అన్నారు, నువ్వు మైనింగ్ లో దోచుకున్నావు, నువ్వు నియోజకవర్గంలో నీ కింద కొంతమందిని పెట్టుకుని కొవ్వూరు నియోజకవర్గాన్ని దోచుకున్నావు అని అన్నారు. దానికి ఆయన సమాధానం చెప్పాలి. ఆయన సమాధానం చెప్పకుండా ఆవిడ వ్యక్తిగత విషయాలు, అక్కడ జరగనటువంటి విషయాలన్నీ తీసుకొచ్చి ఆవిడే ప్రచారంలో భాగంగా ఒప్పుకున్నారు. ఆవిడ మొదటి భర్త చనిపోతే అందరి సమక్షంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిడ రెండో పెళ్లి చేసుకున్నారు. దానిని అత్యంత నీచంగా మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంకా వీళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారంటే వీళ్ళకి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది ఈ పార్టీకి.
రైట్. ఆవిడ రాజకీయంగా విమర్శించారు. నువ్వు నియోజకవర్గాన్ని దోచుకున్నావు, మైనింగ్ చేసావు, నీ కింద సామంతులను పెట్టుకుని నువ్వు నియోజకవర్గాన్ని దోచుకున్నావని ఆవిడ రాజకీయంగా విమర్శ చేశారు. నువ్వు లేదంటే రుజువు చేసుకుని నిరూపించుకో, అంతేగాని నువ్వు ఆవిడ వ్యక్తిగత విమర్శలు చేసేసి నీ ఇష్టానికి మాట్లాడతానంటే ఇదంతా కుదరదు కదా ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఓవరాల్గా మీరు ఈ యొక్క నేతలందరూ కూడా ఎవరైతే అంటే గతంలో టీడీపీ వైపు మీరు మాట్లాడుతూ ఉంటే గతంలో మాట్లాడకపోయినా కూడా కొన్ని వేళ్ళు మీ వైపు కూడా చూపిస్తాయి. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా నోరు పారేసుకున్నాయి, మనం ఎన్నో వీడియోలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ అడ్డుకట్ట వేయాలంటే నాయకులందరూ ఎలా ఉండాలి, ప్రజలందరికీ కూడా జవాబుదారీతనంగా ఉండాల్సిన నాయకులు ఈ రకంగా మాట్లాడతాం ప్రజాస్వామ్యానికి చేటు కాదా? సార్, ఇప్పుడు ఎవరైనా కానీ రాజకీయ నాయకులు లేదంటే సినిమా యాక్టర్లు యువతకి రోల్ మోడల్స్గా ఉంటారు సార్. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని రోల్ మోడల్గా తీసుకున్నారు, కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని రోల్ మోడల్గా తీసుకున్నారు, కొంతమంది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని రోల్ మోడల్గా తీసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ బిహేవియర్ని బట్టే ఏదైనా కానీ యువతలో కూడా చేంజ్ ఉంటుంది. మీరు ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మా పార్టీ లాంటివి జరిగితే వెంటనే ఖండిస్తారు, క్షమాపణ చెప్పిస్తారు. మరి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ గుణం ఉందా అనేది ఒకసారి ప్రజలు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే యువత కూడా ఆలోచించాలా. మా పార్టీలో ఇట్లాంటిది ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే ఖండిస్తాం. మరి అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి ఉందా అనేది చూసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తా ఉన్నారు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. గతంలో జోగి రమేష్ గారి మాటలని స్వయాన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే స్టేజ్ మీదే శభాష్ అన్నారు, వెన్ను తట్టారు. రోజా గారు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఆయన ఎలా అండి? మా పార్టీకి వాళ్ళ కంపారిజన్ ఏంటి? అసలు కంపారిజనే లేదు. రైట్. ఎస్, వంశీకృష్ణ గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మళ్ళీతోటి వైసీపీ నేత న్యాయవాది సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెంకటేష్ గారు, మీతో మాట్లాడే ముందు ఒక బయట ఉంది పురంధరేశ్వర్ గారిది, ప్లే అవుతుంది, చూద్దాం. నాణ్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవతాః అంటూ విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి మనది. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం మనది. దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంత్ రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులకి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం. అమరావతిలోని మహిళల్ని మరి మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించపరచడం, అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపల ఉన్నటువంటి మహిళలు సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది, స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం, ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి, వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే, వారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా డిమాండ్ ఏమిటంటే, ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంత్ రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నటువంటి విషయం. వెంకటేష్ గారు, పురంధరేశ్వర్ గారు మాట్లాడారు, కానీ మీరు డిబేట్లో మాట్లాడే ముందు గతంలో ఎవరు మాట్లాడినా తప్పే అని నేను చెప్పే దగ్గర నుంచి ఫస్ట్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు తప్ప ఒప్ప చెప్పి డిబేట్ స్టార్ట్ చేయండి మీరు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి, అలాగే మీ వీక్షకులకు కూడా వెల్పుడి నమస్తే సార్. నమస్తే. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. రాష్ట్రం నీవు నేర్పినవి ఏయే కదా అంటారు కదా, మీరు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. ఇప్పుడు సోమిరెడ్డి గారు మాట్లాడిన మాటలు కానివ్వండి, గతంలో ప్రస్తుతం ఈయన మాట్లాడిన నల్లపురెడ్డి కుమార్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు కానివ్వండి ఖండించదగినవే 100%.
తనకి సొంత సంబంధం లేకపోయినప్పటికీ కూడా వరుసకి చెల్లె అవుతుంది అనుకుంటా. ఖచ్చితంగా ఈ కామెంట్స్ ప్రొవోక్ చేసిన కామెంట్స్, ఇది వ్యక్తిగతంగా ఏదో ఆవిడ్ని అనాలి కాబట్టి వ్యాఖ్యలు కాదు. అసలు నెల్లూరు రాజకీయ చరిత్రలో ఇలాగా లేదా మహిళల మీద రాజకీయ విమర్శలు వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది చాలా వెరీ క్లియర్ అండి. గతంలో ఎప్పుడో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాత్రం ఒకసారి పరిధి దాటి రోజా గారిని ఐరన్ లెగ్ అని మాట్లాడిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చాలా సీనియర్ పొలిటీషియన్ నెల్లూరు కాన్స్టిట్యున్సీస్, ఆ చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీస్ లో నెల్లూరు సంబంధించిన వ్యక్తిగా ఆయన సీనియర్ పొలిటీషియన్, ఐజిన్ సబ్జెక్ట్ కరెక్షన్ 6 సార్లు చేసినటువంటి ఒక కుటుంబం. అలాంటి ఒక వ్యక్తి ఇలాగా క్షణితావేశ భావోద్వేగాలకు లోనయ్యి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. బాహాటంగా ప్రభుత్వ సానుభూతి పనులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కాకుండా, అలాంటి వ్యాఖ్యలు కాకుండా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆవిడేదో ఈయన అవినీతిలో పీజీ చేశారు అని అంటే, వ్యక్తిగతంగా నువ్వు ఎక్కడెక్కడ పిహెచ్డీ చేస్తావో నాకు తెలుసు నర్మగర్భ వ్యాఖ్యలే చేశారు. మరి దారుణంగా పచ్చిబూతులు మాట్లాడలేదు. అంటే వెంకటేష్ గారు ఇక్కడ ఇంకోటి, ఆవిడ వ్యక్తిగత జీవితంలో మ్యారేజ్ గురించి అనవసరంగా ఒక పిచ్చబొందలో పడిపోయాడు పాపం ప్రభాకర్ రెడ్డి, పెద్ద బావిలో పడిపోయాడు అని రకరకాల వ్యక్తిగతంగా మాట్లాడారు. సార్ ఇందులో జరగంది ఏముందండి? ఆయన చెప్పిన వాటిల్లో 100% వాస్తవాలే ఉన్నాయి. వాస్తవాలంటే ఆవిడ వ్యక్తిగతం గురించి రాజకీయ సభ మీద మాట్లాడాల్సిన అవసరం లేదు కదా వెంకటేష్ గారు. సరే, ఇప్పుడు మీరు మమ్మల్ని ఒక రకంగా మాట్లాడినప్పుడు మేము మిమ్మల్ని ఒక రకంగా మాట్లాడుతాం. ఖచ్చితంగా మహిళ పాయింట్ ఆఫ్ వ్యూ అతను మాట్లాడుతాం. ఇప్పుడు అక్కడ మహిళ కాకుండా జంటు ఉంటే మనం అసలు ఈ మాట మాట్లాడుకోం కదా. పోనీ అతను ప్రవోక్ అయిపోయి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి వ్యక్తిగతంగా మొట్టమొదటి అతనే మాట్లాడా. ఒక పక్కనేమో అతను లంచాలు తీసుకుని అక్రమంగా డబ్బులు సంపాదించాడని చెప్పేసి అందులో పీజీ చేశారన్నారు. ఇంకో పక్కన కార్యకర్తలు పారిపోతున్నారు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి దెబ్బకి. వీడు చేసేటువంటి అప్పులు, వీడు అడిగేటువంటి అప్పులకి ఈ పక్కన కార్యకర్తలు పారిపోతున్నారు, అందులో కూడా ఇతను పీజీ చేశాడని అతని యొక్క వ్యక్తిగత వ్యవహారాల గురించి మాట్లాడారు, పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడారు. ఇప్పుడు మీరు నేను అప్పు చేస్తే మన వ్యక్తిగతమైన వ్యవహారం ఉంది కానీ పార్టీలో లేకపోతే ప్రభుత్వం అంటగట్టడం తప్పు కదండి. అక్కడ అతను బాధపడిన మాట వాస్తవం. ఆ బాధపడిన వ్యక్తపరిచేటువంటి ఒక విధానంలో అతను అదుపు తప్పిన మాట కూడా వాస్తవం. దాన్ని ఎవ్వరూ కూడా సభ్య సమాజంలో ఎవరూ కూడా దాన్ని సపోర్ట్ చేసేటువంటి వ్యవహారం అయితే కాదు. అయితే ఇటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని చెప్పేసి మనం మాట్లాడాలి. ఇది రాష్ట్రంలో కొత్తగా మాట్లాడుతాం మనం. అందరూ భారతమ్మ అని అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి భార్యని, ఆయన తల్లిని విజయమ్మ గారు అని చెప్పేసి అని అంటారు. ఆవిడ అమ్మ అయితే నాన్న ఎవరని చెప్పేసి మాట్లాడిన మాటలు, స్వయానా హోమ్ మినిస్టర్ గారు మాట్లాడిన వ్యవహారం మనం అందరూ చూసాం కదా. అలాగే బ్లూ ఫిల్మ్ లో వేసుకునే పరిస్థితి ఉన్నదాన్ని నువ్వు బండారు సత్యనారాయణ మాట్లాడిన మంత్రిగా కూడా ఉన్నట్లుందా రోజా. అవును. అలాగే సోమిరెడ్డి గారు మాట్లాడినప్పుడు, అలాగే కిరా కార్పి ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. అదేమంటే మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదా అనొచ్చు. మరి అరెస్ట్ చేసి లోపల వేయచ్చు కదండి. ఏం మాట్లాడారు? రోజా కొవ్వు తీసి తిరుపతి లడ్డూలో కలిపారు అన్నటువంటి ఒక మాట మాట్లాడిన వ్యక్తిని ఏంట ఈ రోజుకి యాక్షన్ ఉందా సార్? మహిళలకి ఏమి సార్ మీరు క్షమాపణ చెప్పిస్తారా చంద్రబాబు నాయుడు గారు? ఏ క్షమాపణ చెప్పించారు సార్? నేను ఆడెవరు, అతను పేరు సీమరాజా అనేటువంటి ఒక వ్యక్తి, కిరణ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చుని కిరణ్ అతని పేరు, అతను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. పేరు నాని గారి భార్యని చేసినటువంటి కామెంట్స్ చెప్పమంటారా? ఒకటి చెప్పండి, అంటే మగవాళ్ళు ఆడవాళ్ళని తిట్టొచ్చు, తిడితే తప్పు, ఆడవాళ్ళు మగవాళ్ళని తిట్టొచ్చా?
ఆడవాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోవచ్చా? ఎవరు తిట్టినా రాజకీయాలు సార్, ఇది ప్రొఫెషనల్. రాజకీయం ఎలా అవుతుంది సార్? అంటే బండ బూతులు అమ్మనా బూతులు తిడితే అది ఏ పార్టీ అయినా సార్, ఒక న్యాయవాదిగా మీరు మాట్లాడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రినే బాషుడీకి అని తిట్టినటువంటి సమాజం మనం చంద్రబాబు నాయుడు గారు అని ఎందుకు సంబోధిస్తున్నాం? వ్యక్తిగతంగా ఆయన మీద అభిమానం ఉన్నా లేకపోయినా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాడు. వై? బికాస్ హీ ఈస్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అలాంటి ఒక వ్యక్తిని, అలాంటి ఒక పొజిషన్ లో ఉన్న వ్యక్తిని పట్టుకుని మనం ఏం మాట్లాడాం? గతం ఉంది కదా. కాబట్టి ఇందులో ఏ పార్టీ తక్కువ కాదండి. వైఎస్ఆర్సీపీ మీరు ఏలు చూపించాల్సిన పని లేదు. గతంలో మీరు చేసిన పని కూడా ఇదే. కాబట్టి మీరు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. అంటే విషయానికి వచ్చినప్పటికీ మీరు మీద ఒక డెరోగేటరీ అసభ్యకరమైన చేయడం జరిగింది. ఆయన కూడా మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఫ్యామిలీ సార్. వాళ్ళ యొక్క కుటుంబ వ్యక్తిగత వ్యవహారాల్లో వాళ్ళు తిట్టుకున్నారు తప్ప రాజకీయ పరంగా వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశానికి మధ్య అక్కడ ఏమి యుద్ధం జరగట్లా. పార్టీ యొక్క స్టేజ్ని వాడుకున్నారు వాళ్ళు. ఖచ్చితంగా కేసు పెట్టండి, దానికి సంబంధించి లీగల్ యాక్షన్ తీసుకోవాలి. లీగల్ యాక్షన్ తీసుకోండి. కార్యకర్తలతో దాడి చేయించడం ఇది కొత్త రకమైనటువంటి ఒక పంద. ఈ పందాన్ని అందరూ అవలంబిస్తే ఎలా ఉంటుంది అనేది భవిష్యత్తులో మనం చూడాల్సినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తాం. ఇది ఎంతవరకు ఎటువైపు పోతుంది అనేది అన్ని మనం డిస్కస్ చేయాలంటే చాలా దీనికి ఇంకా లోతుకెళ్ళి డిస్కస్ చేయాలి. ఇక ఆ మాటలన్నీ మనం వినలేం. ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది పెద్ద లిస్ట్, ఒక భాగవతమే ఉంది. అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడారు, ఆ సానుభూతి పరులు కూడా మాట్లాడారు. బోరుగడ్డ అనిల్ కుమార్ గారు మాట్లాడిన మాటలు ఏమి సామాన్యమైన మాటలు కాదు. పవన్ కళ్యాణ్ గారి గురించి కానివ్వండి, ఆయన వ్యక్తిగతమైన వ్యవహారాల గురించి కానివ్వండి, ఆయన పిల్లల గురించి కానివ్వండి, ఎవరు సపోర్ట్ చేయరు సార్. ఇలాంటి వాటిని ఎవరు సపోర్ట్ చేయరు. అది ఏ పార్టీ అయినా కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి విత్ డ్యూ రెస్పెక్ట్, వాళ్ళకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. మనం తీసుకునేటువంటి రెస్పెక్ట్ మనం తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ తప్పంతా వైసీపీ వాళ్ళు చేశారు లేదా టీడీపీ వాళ్ళు చేశారు. ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. రాయపాటి అరుణ్ గారిని మాట్లాడిన మాటలు మనందరం మర్చిపోతాం సార్. పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టించారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తి ఏ పార్టీ మీద అన్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అన్నారా? తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి మీద ఆ రోజు ఆయన వీధి పోరాటాలు చేసిన మాట వాస్తవం కాదా? మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పేసి, మీ కుంభస్థలాలు బద్దలు కొడతాను అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మీద కూడా ఆయన శపథాలు చేసిన మాట మనం అందరం చూసాం కదా. ఇది కొన్ని సంవత్సరాలుగా ఈ రాజకీయాల్లో ఇటువంటి ఒక కల్చరు ప్రవేశించింది. దురదృష్టకరం. దీన్ని మనం ఎవడు సపోర్ట్ చేసినా ఇది వాడి ఇంట్లో మనుషులు అంటే తెలుస్తుంది. ఇది వైఎస్ఆర్సీపీకో లేకపోతే ఆ పార్టీకో సంబంధించిన వ్యవహారం కాదండి. ఇది ఓవరాల్ గా రాజకీయాల్లో ఒక ప్రక్షాళన జరగాలి. కొంచెం జెంటిల్మెన్ బిహేవియర్ ఉండాలి. అలాంటి బిహేవియర్ లేకపోతే అందరం ఇబ్బంది పడతాం, అన్ని పార్టీలు ఇబ్బంది పడతాం. ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి చేశారు కాబట్టి అరెస్ట్ చేసి లోపల వేసారు. రేపు పొద్దున ఇంకోటి ఎవడో చేస్తే వాళ్ళు కూడా అరెస్ట్ చేసి లోపల వేస్తారు. కానీ వ్యక్తిగతమైన దాడులు, ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యక్తిగతమైన దాడులకు దూరంగా ఉండాలనేది మాత్రమే మా మనవి. అంటే ఇక్కడ వెంకటేష్ గారు ఇక్కడ ఇంకొకటి ఉంది. మీరు ఇందాక కొన్ని సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంది అన్నారు. కొన్ని అంటే ఎన్ని సంవత్సరాల నుంచి? అంటే గతంలో నుంచి కూడా ఇలాగే ఉందా? గత 7-8 సంవత్సరాల నుంచి, 5-6 సంవత్సరాల నుంచి ఇలా ఉందంటారా? సార్ ఇది జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఆల్ పార్టీస్ అన్నప్పటి నుంచి ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఒకవైపు, మిగతా పార్టీలన్నీ ఒకవైపు. ఈ కల్చర్ వచ్చిన దగ్గర నుంచి ఈ వ్యవస్థలో ఇటువంటి ఒక కొత్త వరవడి వచ్చింది. ఎవరు స్టార్ట్ చేశారంటారు? అది అందరికీ తెలిసిన విషయమే సార్. ఈ కల్చర్ స్టార్ట్ చేసింది ఎవరు? కారకులు ఎవరంటారు? చెప్పించాల్సిన సార్ ఇందులో ఎవరినో ఒక్కళ్ళని బాధితులను చేయటమో లేకపోతే ఎవరినో ఒక్కళ్ళని నిందితులను చేయటమో వదిలేండి సార్. రైట్. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని ఆడు సైకోగాడు అన్న ఆయన ఇవాళ స్పీకర్ గా ఉన్నారు. మరి ఆయన ఏం చేయాలి సార్? అంటే బండబూతుది నీ అమ్మ మొగుడు అన్న వాళ్ళు మంత్రులుగాను ఉన్నారుగా గతంలో. ఇక ఇలాగే 100%
100% దాన్ని ఎవరు కాదనట్లు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు పుణ్యస్థానాలు గంగలో మునిగొచ్చారని సర్టిఫై చేయట్లేదు సార్ ఎవరు. రైట్, ఆ పార్టీలోనూ ఉన్నారు, ఈ పార్టీలోనూ ఉన్నారు, కొత్త పార్టీలోనూ ఉన్నారు. రైట్. మీరు కరెక్ట్గా చాలా రోజుల తర్వాత ఒక వైసీపీ నేతగా, ఒక వైసీపీ సానుభూతిపరులుగా చాలా ట్రాన్స్పరెంట్గా మాట్లాడిన వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాం. రైట్, రైట్. ఈ రోజు వరకు ఏ రాజకీయ నాయకుడు, అందుకనే మిమ్మల్ని సానుభూతి పరులు అన్నాను, ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడిని కూడా సానుభూతి పరులు అన్న సందర్భం కూడా లేదు. రైట్. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, మీతో మాట్లాడే ముందు మన దగ్గర ఒక బయట ఉంది, ప్లే అవుతుంది చూద్దాము. జక్కంపూడి రాజా గారి బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది చూద్దాం. గాజువాక ప్రాంతం నుంచి లెఫ్ట్ లెగ్ తో తన్నితే, మరో పక్కన భీమవరం ప్రాంతం నుంచి రైట్ లెగ్ తో తన్నితే, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎంతో పెద్ద మనసుతో ఏదో చేస్తారు, ఓడబడుస్తారు అనేటువంటి ఒక నమ్మకంతో ఇవాళ ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు పంపించారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని. గాజువాక ప్రాంతం నుంచి లెఫ్ట్ లెగ్ తో తన్నితే. రైట్, ఏమంటారు మీరు లక్ష్మీకాంత్ గారు? ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఎడంకాలతో తంతే గాజువాకలో, అలాగే కుడికాలతో తంతే భీమవరంలో ఓడిపోయారు మరి అని మాట్లాడిన మాటలు ఏ రకంగా చూస్తారు మీరు? ముందుగా ప్యానెల్ సభ్యులకు నమస్కారం అండి. కొంచెం క్షమించండి, కొంచెం బయట వాతావరణం బాగాలేక కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అందుకనే కొంచెం లేట్ అయిపోయింది డిబేట్కి. సో వివరాల్లోకి వెళ్తే, జక్కంపూడి రాజా ఈ మనిషి గురించి చెప్పాలంటే మనం చెప్పుకోవడం కన్నా గోదావరి జిల్లాల్లో కానీ అతని నియోజకవర్గంలో కానీ ఒకసారి చూడండి. గంజాయి బ్యాచ్కి గొడుగు పట్టే నేతగా ఇవాళ రోజున, బ్లేడ్ బ్యాచ్కి అండగా ఇవాళ రోజున చేస్తున్నాడు. అసలు నువ్వెవడరా నేను అడుగుతున్నాను ఇవాళ రోజున ఈ డిబేట్ సాక్షిగా. నేను ఒక మాట అడుగుతున్నాను. ఆయన మాజీ ఎమ్మెల్యే, మీరు రా అనకూడదు. రా అసలు ఒక మాట, ప్లీజ్ దయచేసి అలా. ఒక పార్టీ పెట్టిన మా పార్టీ అధ్యక్షుడిని ఇవాళ రోజున నోటికొచ్చి మాట్లాడతా, ఇవాళ రోజున చింత చచ్చినా కానీ పులుపు చావదన్నట్టుగా ఈ వైసీపీ నాయకులు ప్రతిరోజు రోజుకొకరు, ఒక రోజు అమ్మట వస్తాడు, లేదంటే పేరు నాని వస్తాడు, ఒక రోజు రోజా వస్తుంది, లేదంటే ఇవాళ రోజున రాజా వచ్చాడు. అట్లాగే మహిళలు కించపరిచేటట్టుగా మాట్లాడే నిన్న నల్లబరెడ్డి లాంటి వ్యక్తులు కూడా వస్తున్నారు. అసలు మీ పార్టీ విధి విధానాలు ఏంటి? అసలు మీ పార్టీ దేనికోసం పనిచేస్తుంది? అసలు మీ పార్టీ ఎజెండా ఏంటి? ఇవాళ రోజున మీ పార్టీ దేనికోసం? ఇవాళ రోజున 151 సీట్లని విర్రవీగిన మీకు 11 సీట్లకు దించేసిన తర్వాత ప్రజలు ఇవాళ రోజున దేనికోసం మీరు పాటుపడుతున్నారు? దేనికోసం కృషి చేస్తున్నారు? పొద్దున్న లెగిస్తే అవతల పార్టీలని, అవతల పార్టీలో నాయకుల్ని, వాళ్ళ కుటుంబాలని, వ్యక్తిగత జీవితాలని తిట్టడమే పందాగా పెట్టుకున్న మీరు ఎటువంటి మీకు విలువలు ఇవ్వాలి? మీకు ఒక రాజకీయ పార్టీ అనాలా, రౌడీ బ్యాచ్ అనాలా, లేదా గంజాయి బ్యాచ్ని వెళ్ళి సానుభూతిగా మీరు కలిసిన దానికి మీరు రౌడీలు అని చెప్పేసి, గుండాలని చెప్పేసి, సైకోలు అని చెప్పేసి మీరు వివరణ ఇస్తున్న దానికి ఆ ధోరణిలో మిమ్మల్ని పిలవాలా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ వాళ్ళు నోరు అదుపులో ఉండాలి. మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన మీరు నాయకులుగా ఉన్నంతసేపు మీకు బాగానే ఉంటుంది. వ్యక్తిగత జీవితంలోకి ఎప్పుడైతే మీరు అడుగు పెడతారో ఆ రోజే మీకు చర్మగీతం పాడేశారనేది మాట గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ లక్ష్మీకాంత్ గారు ఓన్లీ వైసీపీ వాళ్ళకే చెప్తున్నారా? ఏ రాజకీయ పార్టీ నేతలైనా కూడా మాట్లాడకూడదని చెప్తున్నారు మీరు? ఎవరు? మీరు. ఫస్ట్ అజెండా పెట్టుకున్నది వైసీపీ వాళ్ళే సార్. ఇది ఇప్పుడు కాదు, అప్పుడు వైఎస్ఆర్ దగ్గర నుంచి కూడా ఇది పందా జరుగుతూనే ఉంది. ఆ రోజు ప్రజారాజ్యం ఉన్నప్పుడు చిరంజీవి గారి కుటుంబాన్ని ఇట్లాగే మాట్లాడారు. ఇవాళ రోజున జనసేన వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళ విషయం కానీ, ప్యాకేజీల విషయం కానీ, అసలు వాళ్ళు మాట్లాడటం ఇట్లాంటి వ్యక్తిగత విషయాలు అనేది రాజకీయంగా హుందాగా లేకుండా వైఎస్ఆర్ కాలం నుంచి వాళ్ళ వరకు కూడా మాట్లాడుతుంది కేవలం ఈ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే, వైఎస్ఆర్ కుటుంబకులే. మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంత విధంగా పార్టీలో ఆడవాళ్ళని లాగుతున్నా కానీ, పార్టీలో కుటుంబాలను లాగుతున్నా కానీ, ఏ రోజు మా పార్టీ అధ్యక్షులు కానీ, మా పార్టీలో వ్యక్తులు కానీ ఎవరూ కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా, మీ పిల్లల్ని, మీ పార్టీ నాయకుల పిల్లల్ని కానీ, ఇంట్లో వాళ్ళని కానీ మేము తీసుకొచ్చి ఎప్పుడు రాజకీయం చేయలేదు. లక్ష్మీకాంత్ గారు, ఇంకోటి, ఆయన జక్కంపూడి రాజా గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ప్రధాన ఆరోపణ చేశారు. ఓకే, ఏ కాల్తో తన్నారో, లెఫ్ట్ లెగ్ అన్నారు, రైట్ లెగ్ అన్నారు, మీరేమో అధపాతాళానికి తొక్కేశారు కదా అని మీరు అంటున్నారు. సరే, అదేమైనా పిఠాపురం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని చెప్తున్న స్టేట్మెంట్ని మీరు ఎలా చెప్తారు? దాని గురించి చెప్పండి. ఏమేమి అభివృద్ధి చేశారో మీరు చెప్పగలరా? పిఠాపురంలో ఇవాళ రోజున
పక్కనున్న కాకినాడకి దీటుగా దాన్ని మున్సిపాలిటీని అని చెప్పి గ్రేటర్ పరిధిలోకి తీసుకునే స్థాయికి ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారు. ఇవాళ రోజున 308 కోట్ల రూపాయలు ఇవాళ రోజున అభివృద్ధి ప్రకారంగా ఏ పనులు జరుగుతున్నాయి అనేది మీరు వెళ్ళి చూసుకుంటే అక్కడ అర్థమవుద్ది. మీరు ఒక రాజానగరంలోనో లేదంటే హైదరాబాద్లోనో లేదంటే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర మీరు కూర్చున్నంత మాత్రాన మీకు అక్కడ వివరణలు మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి ప్రకారంగా ప్రజలకు తెలుసు, పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు తెలుసు. ఇవాళ రోజున పిఠాపురాన్ని దేశంలో చెప్పుకోదగ ఒక నియోజకవర్గ స్థాయిలో ఉన్న పిఠాపురాన్ని దేశంలో కూడా చెప్పుకోగల స్థాయికి తీసుకెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ప్రధాన ఆరోపణ ఇంకోటి చేశారు ఆయన, కాపు సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా రంగా గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా రంగా గారి అభిమానులుగా ఉన్నారు, కానీ ఈ పవన్ కళ్యాణ్ ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. కాపు సామాజిక వర్గం నేతగా ఆయన కూడా మాట్లాడాడు అక్కడ నేను మాట్లాడుతుండో. వాళ్ళ నాన్నగారికి ఒక మంచి పేరు అయితే ఉంది, మరి మీరు కూడా కాపు సామాజిక వర్గమే అనుకుంటే మీరేమంటారు దాని గురించి? అసలు కులాల గురించి ఎందుకు కానీ సార్ ఇక్కడ ఆయన మాట్లాడింది జక్కంపూడి రాజా గారు నేను మాట్లాడారు, కులాల గురించి ఎందుకు ఆయన మాట్లాడారు, మెన్షన్ చేశారు. రాజకీయ భిక్ష అనేది ఇవాళ రోజున జక్కంపూడి రాజా కూడా ఇవాళ రోజున ప్రజల తరపున ఇవాళ రోజున ఎమ్మెల్యే అయ్యాడంటే కారణం అది వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి. ఇవాళ రోజున వాళ్ళ నాన్నగారి గురించి కూడా మంచి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారికి ఆపోజిట్ నెగిటివ్గా ఉన్న వ్యక్తి జక్కంపూడి కానీ అతని తమ్ముడు కానీ వాళ్ళు చేసిన వ్యవహారాలు ఏంటనేది నేను ఇంతకు ముందు కూడా నేను మీతో చెప్పాను. నేను ఇంతకు ముందు నేను ఏదో పదజాలం విసురుతా ఉండంటే మీరు అడ్డమంటారు, నువ్వు ఎవర్రా అని చెప్పేసి అన్న మాటకి వాళ్ళ నాన్నగారికి ఉన్న స్థాయి ఏంటి, ఇవాళ రోజున జక్కంపూడికి ఉన్న స్థాయి ఏంటి అంటే ఒక మాజీ ఎమ్మెల్యేని మీరు రా అనకూడదు కదా. అంటే ఇప్పుడు ఎదుటోళ్ళని నోరు అదుపులో పెట్టుకోవాలని మీరు చెప్తున్నారు లక్ష్మీకాంత్ కదా. అంటే అది కాదు సార్, అంటే మా ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి రేపు చేసేస్తానంటారు. వాళ్ళ మీద వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోరు. అసలు నువ్వెవడ్రా సన్నాసి అని చెప్పేసి చెప్పులు చూపిస్తారు. అసలు నువ్వెవడ్రా పిచ్చి కుక్క అంటే కుక్కలు అంటారు. ఇట్లాంటివన్నీ మేము పడాలా? మేము పడినప్పుడు మేమేమో వాళ్ళకి ధీటుగా మేము సమాధానం చెప్తే మమ్మల్ని సైకోలు అంటారా? ఇవాళ రోజున మేము ఇదే డిబేట్లో సాక్షిగా మేము రాగి అని ఒక మాట మాట్లాడితే అంటే రాష్ట్ర ప్రజలకి ఇవాళ రోజున డిప్యూటీ సీఎం అయిన మా పార్టీ అధ్యక్షుల్ని ఇష్టానుసారంగా ఇవాళ రోజున మాట్లాడుతూ ఉండంటే అది మీడియా ముఖంగా అక్కడ వేల మంది ఉన్న ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఉండండి మేము చూస్తూ ఊరుకోవాలా? లక్ష్మీకాంత్ గారు మీరు ఒక అభిమానిగా కాకుండా ఒక నేతగా ఎదుగుతున్నారు. ప్రజలు మిమ్మల్ని చూసుకోవడం నేర్చుకుంటారు. వాళ్ళు ఏదో చేశారని మనం చేయం కదా సార్. ఒక మాట చెప్తున్నా సార్, చెప్పండి. వాళ్ళు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. నోరు అదుపులో పెట్టుకోకపోతే రేపు పొద్దున్న మేము కాదు, నిన్న నల్లపురెడ్డి ఇంటి మీద ఎటువంటి దాడులు అయితే జరిగినాయో దానికి తగ్గట్టుగానే రేపు పొద్దున అభిమానులు అనేవాళ్ళు లక్షల్లో ఉన్నారు. మాకు కూడా దానికి తగ్గట్టుగానే సమాధానం ఒకరికొకరు అనుకుని మళ్ళీ రావణ కష్టంగా మారుతుంది. గతంలో జరిగింది కదా, టీడీపీ పార్టీ ఆఫీస్ మీద వైసీపీ చేశారు. మొన్న రీసెంట్ గా గెలిచిన తర్వాత టీడీపీ పార్టీ వాళ్ళు కొంతమంది దాడి చేశారని అక్కడ కొడాలి నాని ఇంటి మీద దాడి చేశారని ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటా పోతే ప్రజాస్వామ్యం దానికి అదుపులో ఉండండి సార్. మరి ప్రజల పక్షాన్ని మాట్లాడమనండి. ఇవాళ రోజున వాళ్ళకి ఏమన్నా 11 సీట్ల ప్రకారంగా అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించమనండి. పథకాలు ఇవ్వట్లేదు గట్టిగా మాట్లాడమనండి. ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేస్తుందని మాట్లాడమనండి. ప్రజల పక్షాన్ని ఉండమనండి. అంతేగాని ఈ వ్యక్తిగత విమర్శలు ఎందుకు? నేను అనేది అందుకునే కదా. ఆయన నోరు అదుపులో ఉంటే చాలా మాట పొదుపుగా ఉంటది. మేము కూడా మీరు అట్లా కాకుండా నోరు పట్టుకొని విమర్శించేస్తాము, లేదంటే ఇష్టానుసారంగా మేము మేము సాధిస్తాము అంటే కనుక రేపు పొద్దున జనాలే చెప్తారు సమాధానం, మేము కూడా చెప్పాల్సిన అవసరం లేదు. రైట్. మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు. మోహన్ రెడ్డి గారు నా వాయిస్ వినబడుతున్నా? మ్యూట్లో ఉన్నట్టు చూడండి మీది. మోహన్ రెడ్డి గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి. ఎస్, మీ దగ్గర సిగ్నల్ ఏదో వీక్ ఉన్నట్టుంది. రీకనెక్ట్ అవ్వండి. మళ్ళీ మాట్లాడతాను. వంశీ గారు మీరేమంటారు? కరెక్టే కదండి. ఇప్పుడు ఇందాక వెంకటేష్ గారు చాలా వాల్యుబుల్ మాట కూడా చెప్పారు, మనం ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది అని. 2019 నుండి 24 వరకు ఏది ఇచ్చారో అదే తిరిగి వస్తుందని అనుకోవాలేమో. మరి 2019 నుండి 24 వరకు చూస్తే వాళ్ళ నాయకులు అసెంబ్లీ సాక్షిగా మా అధినేత భార్యను అన్నటువంటి మాటలు,
ఆ తర్వాత వీళ్ళు ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్స్లో పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, మా పార్టీలో ఉన్న మహిళా నేతల గురించి కావచ్చు ఎలా మాట్లాడారో మనం అందరం కూడా చూసాం. నేను ఇందాక ఒక విషయం చెప్పాను, మా పార్టీలో ఇట్లాంటివి మేము ఎంకరేజ్ చెయ్యం. మా అధినేత అక్కడికక్కడే ఆపుతారు, ఖండిస్తారు. దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అక్కడికక్కడే మాట్లాడమని ప్రోత్సహిస్తారు. ఆయన మెప్పు పొందడానికి మాట్లాడిన వాళ్ళు ఎక్కడికక్కడే స్టేజ్ మీదనే శభాష్ అంటారు. ఇక ఆ తర్వాత ఆయన ఆ రకంగా ఇప్పుడు అట్లాంటి పనులు చేసిన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి నజరానాలు ఇస్తారు, ప్రోత్సహిస్తారు. అట్లాంటి ఉన్నటువంటి పార్టీలో ఈరోజు 2019 నుండి 24 వరకు వాళ్ళు ఏం చేశారో అది కేవలం ఒక్క మాటకు తిరిగి వస్తే మరి ఈరోజు అంత చించుకుంటా ఉన్నారు. ఆ రోజు చూసుకోవచ్చు, పట్టాభి గారు ఒక ప్రెస్ మీట్లో ఒక మాట బోసడీకే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కూడా అనింది రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వంలోకి ఆయన ఇష్టం వచ్చినట్లు ఎంటర్ అవుతున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని అన్నారు. అన్నదానికి బీపీలు వచ్చినాయి అని చెప్పేసి పార్టీ ఆఫీస్ పగలగొట్టి 7 సంవత్సరాలు పట్టాభి గారి కూతురు ముందే ఇంటిని దారుణంగా పగలగొట్టేసి ఆ అమ్మాయిని బాత్రూంలోకి వెళ్ళి దాంకుంది అమ్మాయి భయపడి. అట్లాంటివి చేసి ఈరోజు మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చేసి ఇది చాలా దారుణం, అంబటి రాంబాబు చెప్తా ఉన్నారు ఇందాక. అమ్మో ఎంత దారుణం, అసలు చంపేయటానికి వెళ్ళారంట. ఇంక ఇట్లాంటివన్నీ కూడా మరి సింగళూరు వెంకటేష్ గారు చాలా చక్కగా చెప్పారు. ఏదైతే మనం ఇచ్చామో అదే తిరిగి వస్తుంది అని చెప్పి చక్కగా చెప్పారు, వచ్చింది. ఇక మీరు చేయకపోతే ఇంకెవరు కూడా చేయరు, ఇక్కడతో ఆగిపోద్ది. అంతేగాని మేం చేస్తాం, మేము ఇంతే అని చెప్పుకొని రప్పాలు ఇవన్నీ చూపిస్తే అంతకంటే దారుణంగా ఉంటుంది పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటా ఉన్నాం. ఏది ఏమైనా ఇట్లాంటి హింసను మేము ప్రోత్సహించాం. డెఫినెట్లీ మీరు ప్రోత్సహించం అంటున్నారు, కాదు వంశీ గారు, ప్రోత్సహించం అంటున్నారు, హెచ్చరికలు పంపుతున్నారు. ఏంటిది రెండిటికి మధ్య ఎలా చూడాలి? సార్ ఇందాక ఆయన అన్నారు కదా, ఇందాక ఆయన అన్న మాటకు చెప్తా ఉన్నాం, మనం ఏం చెప్తే అదే వస్తుందని అంటా ఉన్నారు. మేము మా నాయకుల్ని, మా కార్యకర్తలు మేము కట్టడి చేస్తాం. ప్రశాంత్ రెడ్డి గారు కూడా అదే అన్నారు, మా కార్యకర్తలు నేను కట్టడి చేశాను, మా నాయకులు నేను కట్టడి చేశాను, మా కుటుంబం మీద అభిమానంలో ఉన్న వాళ్ళు నేను ఆపలేకపోయానని అన్నారు. అదే జరిగింది. మరి ఇప్పుడు ఆ రోజు ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారి పొజిషన్లో ఉండి, ముఖ్యమంత్రి గారి పొజిషన్లో ఉండి ఏంటంటే మీ కార్యకర్తలు చేసిన పని అని అంటే బీపీలు వచ్చినాయి అంటాడు. ఈరోజు మరి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఏం చెప్పారు ఈవిడ ప్రశాంత్ రెడ్డి గారు, మా నాయకులను మేము కట్టడి చేశాం, మా కార్యకర్తలు మేము కట్టడి చేశాం, కానీ వారిలో ఉన్నటువంటి అభిమానాన్ని కట్టడి చేయలేకపోయాం. అయినా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇట్లాంటివన్నీ కూడా చేసుకుని మా కార్యకర్తల మీద నెడుతున్నారేమో అని కూడా ఒక అనుమానం వ్యక్తం చేశారు. పోలీసు ఎంక్వైరీ జరుగుతూ ఉంది, ఎవరో దొరుకుతారు. చివరిగా ఒకటి చెప్పండి, మీరు ఇప్పుడు అసలు ఇప్పుడున్న ప్రభుత్వం ఈ రకంగా మాట్లాడే మాటలు పెట్టి, అది టీడీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే వైసీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంది ప్రభుత్వం? ఈ రకంగా ఒక రకంగా అల్లకల్లోలం చేస్తాం, భయభ్రాంతులకు గురి చేస్తాం అనే వాళ్ళకి చట్ట ప్రకారం ఎటువంటి శిక్షలు పడితే ఏం చెప్పబోతున్నారు? ఆ రకంగా ముందుకేమైనా వెళ్ళబోతుందా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తూ? సార్ ఈరోజు సోషల్ మీడియా చాలా క్లీన్గా ఉంది సార్. గతంలో పోల్చుకుంటే ఈరోజు సోషల్ మీడియా చాలా క్లీన్గా ఉంది. నేను నిన్నగాక మొన్న ఎందుకో సాక్షి టీవీ చూస్తే అందులో ఈశ్వర్ అనేటటువంటి ఒక జర్నలిస్ట్ మరి యాంకర్ చెప్తా ఉన్నాడు, ఇక కోర్టు అక్షింతలు వేసేసింది పోలీసులందరికీ, హైకోర్టు మనకందరికీ కూడా కింద స్థాయి కోర్టులన్నిటికీ కూడా రిమాండ్ తీసుకోవద్దని చెప్పేసింది, మీ ఫోనే మీ ఆయుధం, చెలరేగిపోండి అని చెప్తా ఉంది. అదే ఈశ్వర్కి మరి ఆయన ఈ డిబేట్ చూస్తారో చూడరు, ఐఎమ్ నాట్ షూర్. ఆయన చెప్తా ఉన్నా, ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని విధానపరంగా ప్రశ్నిస్తే వాళ్ళెవరూ అరెస్ట్ అవ్వలేదు, వాళ్ళ మీద మేము కేసులు పెట్టలా. ఎక్కడైతే శృతి మించి ఆడవారి మీద, మహిళల మీద, మా పార్టీ మహిళా నాయకురాళ్ళ మీద, కుటుంబాల మీద శృతి మించి ఫోటోలు మార్పింగ్లు చేస్తే మాత్రం ఇప్పటికైనా సరే, ఈ రోజుకైనా సరే తాట తీస్తామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. హైకోర్టు ఎక్కడ ఇట్లాంటి లుచ్చా పనులు చేసే వాళ్ళని చేసుకోండి, ఇట్లాంటి వాటికి చట్టాల్లో శిక్షలు లేవని చెప్పలా. ఈశ్వర్ గారు గమనించాలా. ఒక నిమిషం అండి, ఏం చెప్తున్నాడు వాళ్ళ కార్యకర్తలకి? హైకోర్టు అంట కింది కోర్టులకి ఆదేశాలు ఇచ్చేసిందంట సోషల్ మీడియాలో ఏం కేసులు తీసుకోవద్దు అని. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విధానపరంగా ప్రశ్నిస్తే 2024 జూన్ 4 నుండి ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఎక్కడైతే మార్పింగ్లు చేసి ఆడవారి ఫోటోలు మార్పింగ్ చేసి అసభ్యంగా మాట్లాడారో
హైకోర్టు కూడా వాళ్ళ తాట తీయమనే చెప్తుంది. మీకు మాత్రం ఆడవాళ్ళ మీద Right. మార్పింగులు చేసిన అసభ్యంగా మాట్లాడినా తాట తీస్తాం ఇప్పుడు కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈశ్వర్కి కూడా. రైట్ రైట్ కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు, కంక్లూడ్ చేయండి. మాట్లాడాలి కదా, కొంచెం నాకు టైం ఇవ్వండి. తీసుకోండి సార్, 2 minutes ఉంది, మాట్లాడండి. ఇప్పుడు మనకు సోదరుడు లక్ష్మీకాంత్ గారు మాట్లాడినప్పుడు వాడు వీడు మాట్లాడతాం, మాకు కోపం వచ్చేది, మాకు ఆవేశం వచ్చినాడు మాట్లాడతాం, అక్కడ ఉన్నాడు, చూసినాడు, చూడలేదు, అదే ఇదే మాట్లాడుతున్నాడు. నేను సర్వసభ్య సమావేశం పిఠాపురంలో జరిగినప్పుడు ఆ ప్రాంతంలో అక్కడ మీటింగ్ లేక పోయి రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ గా అతను మాట్లాడినాడు. అక్కడ చూసిన తర్వాతనే అది మాట్లాడాడు, చూడకుండా వీళ్ళకి ఏమన్నా తెలియదేమో ఆయన తెలిసే మాట్లాడాడు. ఇంకా రెండోది మన టీడీపీ సోదరుడు అంటున్నాడు లక్ష్మణ మన వంశీ గారు కదా, వంశీ గారు మేము సోషల్ మీడియాలో ఎగస్ట్రా పెడుతున్నాం, మేము మార్పింగ్ చేస్తున్నాము, మార్పింగ్ చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా మేము తాటి ఇస్తాం, తోలు ఇస్తాం. మీరు చేసినటువంటి మార్పింగ్ మీరు చేసినటువంటి సోషల్ మీడియాలో పెట్టేటువంటి మీరు మార్పింగ్ చేసి పెట్టేటువంటివి అన్ని మొత్తం తీసుకుంటా వచ్చే మీ తాట కాదు కదా, ఇంకా ఏమైనా తీయచ్చు. మీరు చేసిన పనులు అంత దారుణంగా ఉన్నాయి. ఆ దారుణమైనటువంటి పనులన్నీ మొత్తం కొద్దిసేపు నువ్వు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు కదా, నేను మాట్లాడుతున్నా అడుగుతున్నావు కదా. మీరు చేసినట్టండి ఇంత ముందు మేము ఎప్పుడు కేసులు పెట్టాలనుకోలే, మా మీద దాడులు జరిగినా కూడా మేము కేసులు పెట్టాలనుకోలే, మా మీద మాట్లాడినా మేము కేసులు పెట్టాలనుకోలే, కానీ మీరు నేర్పించినారు. ఇప్పుడు నుండి నేర్పించాం. మా మీద దాడులు జరిగితే మేమేదో మాట మాట్లాడేందుకు వాళ్ళు ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడు. వంశీ గారు మోహన్ రెడ్డి గారిని మాట్లాడండి. వంశీ గారు ఎస్ వంశీ గారు మాట్లాడాడు. అమ్మ మొగుడు చంద్రబాబు నాయుడు గారు దరిద్రంగా మాట్లాడి మీకు లేనేలేదు, మీకు నీతులు చెప్పారా బెదిరించారా మీకు లేదు. మీరు సమావేశంలో ప్రకాశం జిల్లా చెప్తానయ్యా మీ మహిళా ఎమ్మెల్సీ ఆడ చెప్తారా, ఆడ మీ చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేసిన అవుతా తప్పట్టుకుంటున్నాడు. మీరు నీతులు చెప్తారా, వాడు తెలంగాణ అని ఇక్కడ తిట్టించాడు. వంశీ గారు ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. వంశీ గారు సమయం తక్కువ ఉంది, ఇంకా మిగతా ఇద్దరు మాట్లాడాలి. కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు. వంశీ గారు ప్లీజ్ ఆయన మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు మోహన్ రెడ్డి గారు? ఎస్ వంశీ గారు దయచేసి ఆగండి ప్లీజ్. వంశీ గారు మీరు మాట్లాడారు కదా, వంశీ గారు మీరు మాట్లాడారు, మీరు కంక్లూడ్ చేశారు. మోహన్ రెడ్డి గారిని కంక్లూడ్ చేయండి. ఎస్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. 30 seconds ఉంది. మోహన్ రెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి. వంశీ గారు దయచేసి ఆగండి. ఇక్కడ ఏ నాయకులు అయినా కూడా ఈ రకంగా మాట్లాడతాన్ని ఏ రకంగా చూడాలి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. 30 seconds. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు అడ్డం రావద్దని చెప్పాను సార్. మరి మధ్యలో అడ్డం వచ్చేట్లా? మీరు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సమక్షంలోనే ఆ ప్రకాశం ఒంగోలు శ్రీకాకుళం జిల్లా అమ్మ ప్రతిభాభర్తి కూర్చుని ఎమ్మెల్సీ తొడగొట్టి ఇట్లా మీసం తిప్పి చెప్పుతో కొడతాను కొడకలు సార్ అని చెప్పింది. అప్పుడు చంద్రబాబు గారు నవ్వుతా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారి పక్కలోనే నర్సిరెడ్డి గారు వచ్చి వెంకటేశ్వర స్వామిని పోల్చి మాట్లాడితే చాలా ఉన్నాయి సార్. చంద్రబాబు నాయుడు ఇప్పుడు జరగాల్సింది చెప్పండి. బూతులు మొదలు పెట్టిందే వాళ్ళు, సోషల్ మీడియాలో మార్పింగ్ మొదలు పెట్టిందే వాళ్ళు, భారతమ్మ గారి గురించి మాట్లాడింది వాళ్ళు, విజయమ్మ గారి గురించి మాట్లాడింది వాళ్ళు, షర్మిలమ్మ గారి గురించి ఫస్ట్ మాట్లాడింది వీళ్ళు నీతులు పూతులు మాట్లాడే వాళ్ళు. నీతులు మాట్లాడితే పూతలు తప్పుతున్నారు. వాళ్ళ పుట్టికే పూతు, వాళ్ళ పుట్టికే మోసము, వాళ్ళ పుట్టికే దరిద్రము. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మామ మీదనే పూతులు పెట్టించినాడు. ఎన్టీ రామారావు గారి మీదనే పూతులు పెట్టించినాడు. వీళ్ళు నీతులా
రైట్ మోహన్ రెడ్డి ఎన్టీ గారు. రామారావు గారి Yes. మీద బూతులు పెట్టించి Yes. ఎన్టీ రామారావు గారి మీద Yes. చెప్పులు ఇచ్చి ఎన్టీ Okay, రామారావు right. గారిని అబాస్పాలు చేసినటువంటి వీళ్ళు కూడా నీతులు చెప్తారబ్బా. రైట్ నీతులు చెప్పేవాళ్ళు లక్ష్మీకాంత్ గారు చెప్తారు. నీతులు చెప్పారా? లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. నీతులు కోల్పోయినారు. నీతులు Yes, లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. వంశీ గారు ఆగండి, సమయం తక్కువ ఉంది, please. చరిత్రలో వాళ్ళు ఎప్పుడు లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. సందర్భం లేవు. ఇప్పుడు ఆ రైతులకు అన్యాయం చేశారు. రైతులు రైట్ వంశీ గారు ఆగండి ప్లీజ్. వంశీ గారు ముగ్గురు మాట్లాడితే అర్థం కాదు సార్, దయచేసి ఆగండి, అర్థం చేసుకోవాలి, సమయం తక్కువ ఉంది. మోహన్ రెడ్డి గారు ఆగండి, లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ మోహన్ చేయండి. రెడ్డి గారు, లక్ష్మీకాంత్ గారు ఎస్ జయప్రకాష్ వంశీ గారు ఆగండి. అదే కమిడియన్ జయప్రకాష్ సార్ ముగ్గురు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మోహన్ రెడ్డి గారు వంశీ గారు, మోహన్ రెడ్డి గారు వంశీ గారు దయచేసి ఆగండి, మ్యూట్ అవుతారు ప్లీజ్. దయచేసి ఆగండి, మ్యూట్ అవుతారు సార్ ప్లీజ్, సమయం తక్కువ ఉంది. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. సార్. మోహన్ రెడ్డి గారు సారీ ఏదో సినిమాలో జయప్రకాష్ లాగా మంచి కామెడీ చేశారు. అక్కడి నుంచి కళ్ళం నీళ్లు వచ్చేసి మీరు వేసిన జోక్కి అంటే సోషల్ మీడియాలో అసభ్య ప్రకారంగా పోస్టులు పెట్టించింది టీడీపీ వాళ్ళు మేమా? ఏమనండి సార్, ఏనండి వంశీ గారు ఆగండి ప్లీజ్. వంశీ గారు ఆగండి, కొంచెం మ్యూట్ లో పెట్టండి ఒకసారి. వంశీ గారు ఆగండి ప్లీజ్. ఒకసారి మ్యూట్ లో పెట్టండి. వంశీ గారు ప్లీజ్, ముగ్గురు మాట్లాడితే అర్థం కాదు. మోహన్ రెడ్డి గారు వంశీ గారు ఆయన టైము ప్లీజ్, దయచేసి ఆగండి, మ్యూట్ అవుతారు ప్లీజ్. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. సార్ మాట్లాడేదానికి అర్థం పర్థం ఉండాలి. నేను ఆల్రెడీ డిబేట్లోకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్టే చెప్పేశాను ఎవరు ఏంటి అనేది. అసలు సోషల్ మీడియాలో ఆజ్యం పోసింది, వ్యక్తిగతంగా జీవితాలకు వెళ్ళింది, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతుంది మీ వైసీపీ వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి సభ పెడితేనే చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు కాదు బాక్సింగ్ కోర్టుగా ఏర్పాటు చేసి మీ కార్యకర్తలకి పైశాచికత్వం ఏంటనేది నేర్పించిన వాళ్ళు మీ వైసీపీ వాళ్ళు. మీరు ఇవాళ రోజున కాదు ఏదో అమాయకులు ఉన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడేదానికి అర్థం ఉందా? ఇళ్లలో ఆడవాళ్ళను కూడా తీసుకొచ్చి వర్ర రవీంద్ర రెడ్డి లాంటి పెట్టి ఎటువంటి చర్యలు తీసుకోకుండా మీ గవర్నమెంట్ పోయేంత వరకు కూడా వాటితో పోస్టులు పెట్టించారు కదండి. ఏం అర్థం పర్థం ఉండాలి మాట్లాడేదానికి? ఏమన్నా మనం రోజు తినేది అన్నమేగా. ఎవడార్పిగాడు నీతులు కాదు. మీ భారతీ రెడ్డి గారి ప్రకారంగా తప్పుగా మాట్లాడితేనే చేబోలు కిరణ్ అనే వ్యక్తి మీద ఇమీడియట్ గా పార్టీ యాక్షన్ తీసుకుంది. కాదు మీరు ఒక వ్యక్తి మీద యాక్షన్ తీసుకున్నట్టుగా మీ గవర్నమెంట్ లో ఎవరున్నాడు చెప్పండి. మీ గవర్నమెంట్ లో ఒక వ్యక్తి మీద యాక్షన్ తీసుకున్నట్టుగా సోషల్ మీడియా ప్రకారంగా మీరు ఎవరున్నారు చెప్పండి. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడబాకండి మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ మాట్లాడితే ఏంటంటే న్యాయంగా మాట్లాడాలి, నీతిగా మాట్లాడాలి. నిన్న వెంకటేష్ గారు మాట్లాడారు. ఆయన ఎంత వైసీపీ సపోర్టర్ అయినా కానీ నేను డిబేట్ లోకి రాగానే ఫస్ట్ మాట్లాడింది ఆయన క్లియర్ కట్ గా మాట్లాడారు. ఏంటి మీరు వేసిన కామెడీ చాలు, మీరు వేసిన కామెడీకి ఇప్పటికే పడిపడి నవ్వుకోలేక సత్తను కాదు. మీరు వేసిన కామెడీకే ఇప్పటికి పడి నవ్వుకోతూ ఉన్నాం. అట్లాంటిది మీరు మాట్లాడేదానికి అర్థం పడుతూ ఉండాలి. మీ గవర్నమెంట్ ఉన్న టైంలో సోషల్ మీడియా ప్రకారంగా ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా? నేను అడిగిన దానికి క్వశ్చన్ చెప్పండి. వర్రా రవీంద్ర చిలకలూరుపేటలో సుధాని అమ్మాయి అరే నేను రెట్టినరా ఏం పీకుతారా అని మాట్లాడినప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నారు? మాట్లాడేదానికి అర్థం పడుతూ ఉండాలి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి, 30 seconds కంక్లూడ్ చేయండి. ఏం చెప్తారు? నీతివంతమైన పాలన కావాలి, నీతి లేకుండా మాట్లాడద్దు. ఫస్ట్ చెప్తున్నాను మీకు సింహాలు పుల్లు అంటారు కదా. మీకు దమ్ముంటే ఇవాళ రోజున మీడియా ముందు తొళ్ళగొట్టడం కాకుండా అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, లేదంటే ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యకి వచ్చి మాట్లాడండి. అంతేగాని చేతగాని వాళ్ళగా
ఇవాళ రోజున సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని మీ అఫీషియల్ పేజ్ లో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు అసభ్య ప్రకారంగా పెడితే గనక ఇక్కడ ఎవరో చూస్తూ ఊరుకోడు. మీ అఫీషియల్ పేజ్ లోనే కూర్చుంటాం. వేసుకో, గాజులు వేసుకో, గాజులు వేసుకో, వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. గాజులు వేసుకో, గాజులు వేసుకో. మీ అన్నయ్య మీ నాయకుడు పర్వాల మధ్య తిరిగాడు, నువ్వేం గాజులు వేసుకొని కూర్చో. చేత కాకుండా ఎందుకు మాట్లాడతారు మరి? ఏం తెలుస్తుంది? ఏం తెలీదు, ఏం తెలీదు, ఏం తెలుస్తుంది చెప్పు. రైట్ రైట్ ఏం తెలిసేది ఆరోపణ కాదు. సార్, లక్ష్మీకాంత్ గారు సీట్లు కూడా వచ్చేదైతే లేదు. రైట్ అదైతే గుర్తుపెట్టుకో. రైట్ వెంకటేష్ గారు, వెంకటేష్ గారు సమయం తక్కువ ఉంది. వెంకటేష్ గారు కంక్లూడ్ చేయండి. వెంకటేష్ గారు ఎస్ మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోండి. పర్సనల్ కి వెళ్ళొద్దు సార్, ప్లీజ్ పర్సనల్ కి వెళ్ళొద్దు, దయచేసి పర్సనల్ కి వెళ్ళొద్దు, అలా మాట్లాడదు. కాదు, మేము కక్ష తీసుకోవాలని ఎవరి జోలికి పోలేదు, మీరు పోతున్నారు. మీరు ఇళ్ళ మీద అరే ఊరుకోయా. నిన్న కాక మొన్న ఇదే డిబేట్ లో మీ పార్టీ అధికార ప్రతినిధి ఒకడు నన్ను లాభాస్తో తిడితే ఇప్పటివరకు మీ పార్టీ యాక్షన్ తీసుకోవాలా? ఏం మాట్లాడతారు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? ఎవరిని తిట్టారు? నన్ను ఎవరు నన్ను తిట్టాడితే మీ పార్టీ అధికార ప్రతినిధి తిట్టారు ఇష్టపెడితే మర్చిపోతాను. లేకుండా మాట్లాడతావు నువ్వు. కాదు, ఇవాళ రోజు వచ్చిన రీతిగా మాట్లాడతావు. ఏం పద్ధతి ప్రకారంగా ఉండదండి నీకు. రైట్ రైట్ వెంకటేష్ గారు ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు, అసలు లక్ష్మీకాంత్ గారు, మీకు పాలన చేతగల, మీకు పాలన చేతగల. లక్ష్మీకాంత్ గారు ప్లీజ్. సమయం తక్కువ ఉంది. లక్ష్మీకాంత్ గారు ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు, మోహన్ రెడ్డి గారు మ్యూట్ అవుతారు సార్. ఒక మాట చెప్తున్నాండి, ఇవాళ రోజున తల్లి ఓటేదు, చెల్లి ఓటేదు, ఇంట్లో పనులు కూడా ఓటేరు. మీరు ఎట్లా పెట్టుకుని ఇది ఎటో పోతుంది. వెంకటేష్ గారు కంక్లూడ్ చేయండి. వెంకటేష్ గారు దయచేసి కంక్లూడ్ చేయండి. ఎస్ ప్లీజ్ మ్యూట్ అవుతారు సార్, దయచేసి ఆగండి. వెంకటేష్ గారు కంక్లూడ్ చేయండి సార్. 30 సెకండ్స్ సార్. లక్ష్మీకాంత్ గారు దయచేసి ఆగండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఆగండి, లక్ష్మీకాంత్ గారు ఆగండి. వెంకటేష్ గారు కంక్లూడ్ చేయండి సార్. సార్, యుద్ధవిధంగా అధికార ప్రతినిధులు ఇద్దరు చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఎటువంటి డెరాగేటరీ కామెంట్స్ అంటే నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ చేస్తే ఇలాగే రియాక్షన్ ఉంటది అని చెప్పడానికి ఎటువంటి నిస్సంకోచంగా చెప్తున్నారు. మేము దాడులు చేస్తాం, పైగా కేసులు పెడతాం. సార్ పెట్టండి సార్, కేసులు పెట్టేసి వీళ్ళొక్కరికి అధికారం ఉంది కాబట్టి సార్ ఒక్క నిమిషం లెట్ మీ. ఇదే రిపీట్ అవుతుంది, రాసి పెట్టుకోండి, ఇదే రిపీట్ అవుతుంది. ఆఖరి కార్యకర్త మరణం వరకు కూడా రిటాలియేషన్, వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నుంచి రిటాలియేషన్ ఇలాగే ఉంటది. ప్రభుత్వం కేసులు పెట్టినా, రౌడీ షీట్లు ఓపెన్ చేసినా, ఉరి శిక్షలు వేసినా జగన్మోహన్ రెడ్డి వెనకాల నడిచేవాడు ఎవడో ఒక్కడు కూడా వెనక్కి. నిన్న చెప్పారు కదా, 500 మందికి మించితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. 501వ వాడు వస్తే రౌడీ షీట్ అన్నారు. ఇవాళ సుమారుగా 15,000 మంది పైచిలకు వచ్చారు. ఎన్ని రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు సార్ మీరు? ఎంతమంది మీద మీరు దౌర్జన్యం చేస్తారు సార్? ఎవడో ఒక పోరంబోకుడు ఒక కామెంట్ చేస్తే 2014లో వచ్చింది సార్, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జిమెంట్ 2014. ఆ రోజున జనసేన పార్టీ యొక్క కార్యకర్తల్ని కుక్కని కొట్టినట్టు కొట్టారు సార్ గుంటూరులో. నేనే సాక్ష్యం. ఆ రోజు నాగబాబు గారు డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగి మా కార్యకర్తలుగా వదిలిపోతే నడుచుకుంటా వస్తాం, మీ సంగతి తెలుస్తామని చెప్పేసి ఆ రోజు ఉన్న ప్రభుత్వానికి గడ్డి పెడితే ఆ రోజు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా విడిచిపెట్టినటువంటి ఒక పరిస్థితి. సార్ వెంకటేష్ గారు కొత్తలో లేరు సార్, మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత 1 సంవత్సరంలోనే బయటకు వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదు. వెంకటేష్ గారు, మీ పార్టీ కార్యకర్తల మీద ఆ రోజు కేసులు పెట్టారు, అభిమానంతో పార్టీ మీద కూడా కత్తులతో దాడి చేశారు. పార్టీ మీద అభిమానంతో, అధినాయకుడి మీద అభిమానంతో ఇవాళ రోజున స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో కష్టపడుతూ. ఒక మాట ఏనండి, ఒక మాట. మీ మాటకు నేను అడ్డు వచ్చాను, నేను మాట అడ్డు రాలేదు. ఒక మాట ఏనండి సార్, ఒక మాట వినండి సార్, ఒక మాట. నన్ను కంక్లూడ్ చేయనివ్వండి, మీ తర్వాత మీరు మాట్లాడేసుకోండి, నేను కాదండి. ఇవాళ రోజున 17,000 కేసులు స్వచ్ఛందంగా జనసేనలో మా పార్టీ కోసం వెళ్లాల్సిన ఏది ఎన్ఆర్ఐలు ఇవాళ రోజున పోలీస్ జాబుల కోసం ఇట్లాగా చేయాల్సిన వాళ్ళను కూడా కేసులు పెట్టి అక్రమంగా 17,000 కేసులు ఉన్నాయి సార్. వాళ్ళ హయాంలో పెట్టిన కేసులు.
ఆ కేసులు ఏం పెట్ట మాట్లాడుతున్నారు సార్? మీకు అసలు ఒక మాట వినండి సార్. ప్రభుత్వంలో ఉన్నారు సార్ మీరు. మీరు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారండి. ఒక్క జీవోతో ఆ కేసులను రద్దు ఒక మాట వినండి సార్. ఆ టైంలో నేను ఆ విషయం నేను చెప్తున్నాను, ఆ విషయం నేను మాట్లాడుతున్నాను. రైట్, కంక్లూడ్ చేయండి సార్, సమయం ఆ తక్కువ ఉంది. విషయం గురించి నేను లక్ష్మీకాంత్ గారు మాట్లాడుతున్నాను. ఆగాలి మీరు. పవన్ కళ్యాణ్ గారు పదే పదే మీలాంటి వాళ్ళని నమ్ముకోకుండా చంద్రబాబు గారి నాయకత్వాన్ని నమ్ముకుంటున్నారు. అర్థమైంది. మీరు ఒక్క జీవోతో మీ మీద అదే, రైట్, సమయం తక్కువ ఉంది. కాలుగే అసలు కూటమిలో అసలు మధ్య కూటమిలో అసలు చీలికలు పెడదాం అనుకుంటుంది మీరు అలాంటి వ్యక్తులే. సార్ వినండి, ఫస్ట్ ఒక మాట వినండి. సమయం అయిపోయింది. మీరు యాజ్ ఏ అడ్వకేట్ గా మీరు ఒప్పుకొని తీరాలి ఈ విషయం. ఎవరికేముంది మీరు ఎదురు మాట్లాడితే కాదు. వినండి, ఫస్ట్ వినండి. ఒక్క జీవోతో మీ మీద అక్రమంగా పెట్టినటువంటి కేసులన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టచ్చు. దానివల్ల మీరు అంటున్నట్టు 17,000 మందికి నేరుగా ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది. మీరు తానా అంటే తందానా. రైట్, మీ దగ్గర హోంమంత్రి పదవి లేనప్పటికీ కూడా వెంకటేష్ గారు సమయం అయిపోయింది. ఈ కేసు వెంకటేష్ గారు చేసుకోవచ్చు. ప్రాసిక్యూషన్ లో ఉన్నది మీకు సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారు. మీరు వాళ్ళు మొదలెడితే 4 రోజుల్లో మొత్తం కూడా మీ కేసుల వల్ల మీరు చెప్తున్నారు కాదు సార్. మాకు అభిమానులు ఉన్నారు సార్, కేసుల వల్ల లేకుండా ఏ రాజకీయ నాయకుడు కేసుల వల్ల మీరు ఎటువంటి పురోగతి చేయాలనేది మీరు చెప్తున్నారు. కానీ భవిష్యత్తు పాడు చేసుకున్న కార్యకర్తల సంగతి ఏంటి? రైట్, ఓకే, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు వెంకటేష్ గారు. ఎస్, ధన్యవాదాలండి వెంకటేష్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి. ఎస్, ధన్యవాదాలు లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి వంశీకృష్ణ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రధానంగా ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే మాత్రం ఇది చాలా దుష్పరిణామం ప్రజాస్వామ్యంకి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజున చాలామంది నేతలు నోరు పారేసుకుంటూ వ్యక్తిత్వ హననం చేస్తూ మహిళలను కించపరిచేటట్టు మాట్లాడటం ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట. దానిలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన మాటని ముక్తకంఠంతో అందరూ ఖండించాలని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది, అదేవిధంగా టీడీపీ జనసేన పార్టీలు కూడా ఆ రకంగా మాట్లాడే నాయకులను ఏ రకంగా కట్టడి చేస్తుంది అనేది మనం వేచి చూడాలి. ఇక రానున్న రోజుల్లో దీనికి పులి స్టాప్ పెట్టి ప్రజల కోసం ప్రతిపక్ష పార్టీ కానీ ప్రభుత్వాలు కానీ పనిచేయాలి. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకుంటూ దుర్భాషలు ఆడుకుంటూ ఎన్నాళ్ళు ఈ రాజకీయాలను ఇలా బస్టు పట్టిస్తారు. నేటి యువత రాజకీయంలోకి రావాలంటేనే వెగటుగా పుడుతుందని చెప్తున్న వాళ్ళకి సమాధానం ఏం చెప్తారో మరి మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండి ఏనన్. నమస్తే.